గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్లో బిజినెస్ కమ్యూనికేషన్ థర్డ్ యూనిట్లో చూసినట్లయితే ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్. ఈ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. అంటే ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్లో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్లో టు define procedure for validating and maintaining the validation of all septic following filling processing and qualification of the quality of the product by system or facility equipment. ఇది ఏం చెప్తున్నాడంటే అబ్జెక్ట్ ఇందులో ఏం చెప్తున్నాడంటే అంటే ఫిల్లింగ్ అంటే అంటే ఫిల్లింగ్ అంటే మనం రకరకాలైన ఫిల్లింగ్స్ ఉంటాయి. ఏంటి ఫిల్లింగ్స్ అంటే మెడిసిన్ ఫిల్లింగ్ ఉంటుంది, ఇంజెక్షన్స్ కానీ సిరప్స్ కానీ దాన్ని ఏ విధంగా ఫిల్ చేసి ప్రాసెస్ చేస్తారు. అలాగే డ్రింక్స్ ఉంటాయి, రకరకాల ప్యాక్స్లో డ్రింక్స్ తయారు చేస్తూ ఉంటారు, అవి ఏది ఏ డ్రింక్స్ చేస్తూ ఉంటారు. అలాగే మెడిసిన్ సిరప్ ఉంటుంది, ఆ సిరప్ని ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి దాన్ని ఏ విధంగా ఫిల్ చేస్తారు. అలాగే తినే వస్తువులు ప్యాకింగ్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు, ఫిల్లింగ్ చేస్తారు అనే విషయాన్ని ఈ బిజినెస్ కమ్యూనికేషన్లో తెలుసుకున్నాం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్. ఏమన్నాడు? ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ అంట. ఈ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్లో చూసినట్లయితే టు డిఫైన్ ప్రొసీజర్ ఫర్ వ్యాలిడేటింగ్ ఏంటంటే క్రమబద్ధ ప్రొసీజర్ని. అంటే ఏదైనప్పుడు కూడా తినే వస్తువులు అవనండి, లేకపోతే మెడిసిన్ సంబంధించినవి కానివ్వండి, డ్రింక్ సంబంధించినవి కానివ్వండి, అనేక రకాల లిక్విడ్స్ని వాళ్ళు ప్రొసీజింగ్ చేయటం అనేది అంటే ఒక క్రమబద్ధీకరిస్తారనమాట. ఆ వ్యాలిడేటింగ్ అండ్ మెయింటైనింగ్ వ్యాలిడేట్ ఆఫ్ ద సెప్టిక్ అంటే దాన్ని ఏం చేస్తారంటే ఒక ప్రాసెస్ కొనసాగిస్తారు. ఈ ఫిల్లింగ్ అనేది అంటే ఒక సిరప్ తీసుకున్నట్లయితే ఒక మెడిసిన్ తీసుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా ఫిల్ చేస్తారో, ఏ విధంగా ఫిల్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ కదా. వ్యాలిడేషన్ అంటే ఏంటంటే క్రమబద్ధీకరణ. ఒక క్రమబద్ధీకరణ ద్వారాగా అవి ఏం చెబుతాయంటే ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది ప్రాసెస్ ఎలాగా ఆల్సెప్టిక్ ఫిల్లింగ్ ప్రాసెస్. ఆల్సెప్టిక్ అంటే కీటకాలు సోకకుండా ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ అంటే మనం ఈ యొక్క ప్రాసెసింగ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రిమికాటకాలు అంటే ఒక ఇంజెక్షన్ ఒక ప్రాసెసింగ్ ఫిల్లింగ్ చేస్తున్నట్లయితే ఒక బాటిల్లో, లేకపోతే ఒక సిరప్ ఒక బాటిల్లో ఫిల్ చేసినట్లయితే అది ఫిల్ చేసే ముందు ఆ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అందులోకి బ్యాక్టీరియాస్ చేరినట్లయితే అందులోకి ఎటువంటి హానికరమైన ఏమైనా చేరినట్లయితే అది ప్రజలకు ప్రమాదం, లేదా అది ఆ ఇంజక్షన్ వాడినోడికి మెడిసిన్ వాడినోడికి ప్రమాదం, లేదా ఆ డ్రింక్ తాగిన వాళ్ళకి ప్రమాదం, లేదా ఆ ఇంజక్షన్ చేసిన వాళ్ళకి ప్రమాదం. అందుకని ఈ ప్రాసెసింగ్ విధానంలో క్రిమికీటకాలు లేకుండా ఒక క్రమబద్ధీకరణలో ఏం చేస్తారంటే దాన్ని ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రాసెసింగ్ రెండు జరుగుతూ ఉంటుంది. ప్రాసెసింగ్ చేసిన తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడే చెప్తున్నాడు. అంతేకాకుండా ఫిల్లింగ్ ప్రాసెస్ అండ్ క్వాలిఫైయింగ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్. అప్పుడు ఇవన్నీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఎలాగుందో కూడా చూస్తారు. ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిఫైయింగ్ ఉందా, టెస్టింగ్లో క్వాలిఫై అయిందా లేదా. ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే టెస్టింగ్ చేస్తారు. మీరు టెస్టింగ్ చేసినప్పుడు చూసినట్లయితే అందుకనే చూసినట్టు క్వాలిఫైయింగ్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. అంటే క్వాలిఫైయింగ్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉందో ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని టెస్ట్ చేసి దాన్ని క్వాలిఫై అయినట్లుగా గుర్తిస్తారన్నమాట. అంటే ప్రాసెసింగ్ జరుగుతుంది, దాని టెస్టింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, ఫిల్లింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క మెడిసిన్ కానీ, లేకపోతే ఆ యొక్క సిరప్ కానీ, లేకపోతే ఇంజక్షన్ కానీ
చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి, కోవిడ్-19 సంబంధించిన కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఈ ఇంజెక్షన్స్ అన్ని కూడా ఏం చేస్తారంటే, ముందు దాని మీద ట్రయల్స్ చేసిన తర్వాత, దాని మీద ప్రయోగాలు చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, అప్పుడు ఇంజెక్షన్ రూపంలో సీసాలు బాటిల్స్లో దాన్ని ఏం చేస్తారంటే ఆ మెడిసిన్ని ఫిల్ చేస్తారు. ఆ మెడిసిన్ ఫిల్ చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. బ్యాక్టీరియా సోకకుండా, బ్యాక్టీరియాకి ఏమైనా బ్యాక్టీరియా నేను సోకిందంటే ఏమవుతుందంటే మనుషులు చనిపోవడానికి ప్రమాదకరంగా ఉంటుంది అనమాట. అందుకని బ్యాక్టీరియా సోకకుండా ఒక క్రమ పద్ధతిలో వ్యాలిడేషన్ అంటే ఒక క్రమ పద్ధతిగా దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ప్రోడక్ట్ క్వాలిఫైయింగ్ చేసి టెస్ట్ చేసి క్వాలిఫై అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని ఏం చేస్తారంటే బై సిస్టమ్ ఆఫ్ ఫెసిలిటీ దాన్ని ఏం చేస్తారంటే దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది ఆబ్జెక్ట్లో చూసినట్లయితే ఈ విధంగా అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని ఫిల్లింగ్ చేయాలన్నప్పుడు, లేదా ఒక లిక్విడ్ని ఫిల్ చేయాలన్నప్పుడు డ్రింక్ కావచ్చు, అది లేకపోతే మెడిసిన్ కావచ్చు, సిరప్ కావచ్చు, ఏదైనా సరే దాని ప్రాసెస్ ఏంటంటే అది ప్రోడక్ట్ క్వాలిఫైయింగ్ ఉందో చూడతారు. ఆ ప్రోడక్ట్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు, ఫిల్లింగ్ చేసేటప్పుడు క్రిమికీటకాలు సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఏం చేస్తారంటే దాన్ని ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది స్కోప్ అని తర్వాత స్కోప్ అంటే ఏంటంటే స్కోప్ ఉంది. ఈ స్కోప్ చూసుకున్నట్లయితే స్కోప్ అంటే దిస్ ప్రొసీజర్ అప్లైస్ టు ఆల్ సెప్టికల్లో ఫిల్డ్ స్టెరిలైజ్ ప్రొడక్ట్స్ ఇంటెండెడ్ ఫర్ హ్యూమన్ యూజ్. ఇక్కడ ఈ స్కోప్ అనే దాంట్లో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కొన్ని ప్రొసీజర్ని అప్లై చేస్తారు, కొన్ని పద్ధతుల్ని అప్లై చేస్తారు. ఈ ఫిల్లింగ్ అంటే ప్రాసెసింగ్లో కొన్ని పద్ధతుల్లోనే వాళ్ళు పాటిస్తారు. ఏంటంటే సెప్టికల్లీ ఫిల్డ్ స్టెరిలైజ్డ్ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్టీరియా లేకుండా దాన్ని ఏంటంటే స్టెరిలైజ్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఏం చేస్తారంటే స్టెరిలైజ్ చేస్తారు. క్రిమికీటకాలు రాకుండా ముందు ఏం చేస్తారంటే వాళ్ళు స్టెరిలైజ్ చేసిన తర్వాత ఇంటెండ్ టు హ్యూమన్ యూజ్. ఒకసారి ఏంటంటే ఈ యొక్క ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్లో చూసుకుంటే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మిషనరీ, ఇంకొకటి ఏంటంటే కొన్ని మిషనరీస్ ద్వారాగా ఫిల్లింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల మనుషులే యూజ్ చేస్తూ ఉంటారు. హ్యాండ్ మేడింగ్ ఉంటుంది అనమాట. ఈ హ్యాండ్ మేడింగ్ ద్వారాగా చేసేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా కఠినమైన నిబంధనలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో బ్యాక్టీరియా చేరిందంటే చాలా ప్రమాదకరం. అందుకని బ్యాక్టీరియా చేరకుండా వాళ్ళు చాలా తగు జాగ్రత్త తీసుకుంటారు. చేతి గ్లౌజులు, మాస్క్, తర్వాత ఎయిర్ ఏమైనా రాకుండా ఫాలో అవ్వకుండా ఎయిర్ కవర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి అసలు మిషనరీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆ క్వాలిటీలో ప్రాబ్లం ఉందా, ఆ ప్రోడక్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే ఇవన్నీ కూడా ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ జరిగే ముందే ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారన్నమాట. అందుకనే ఏంటంటే దీన్ని ఏం చేస్తారంటే స్టెరిలైజ్ చేస్తారు ముందు. అంటే ఏంటంటే బ్యాక్టీరియా లేకుండా ఉండడానికి, క్రిమికీటకాలు లేకుండా ఉండడానికి అవన్నీ కూడా వాళ్ళు స్టెరిలైజ్ చేసే ప్రోడక్ట్ ఇంటెంట్ హ్యూమన్, అది మనిషికి ఉద్దేశించి, మానవులకు ఉద్దేశించి తయారు చేసినవన్నీగా కాబట్టి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా క్రమబద్ధీకరణగా వాళ్ళు ఆ మెడిసిన్స్ కానీ, ఆ సిరప్ కానీ, లేకపోతే ఆ డ్రింక్స్ కానీ, లేకపోతే తినే ఆహార పదార్థాలు కానీ వాళ్ళని ఏం చేస్తారు, ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ పద్ధతిలో వాళ్ళు నేర్పిస్తారు. అదే రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్టు ఇందులో రెస్పాన్సిబిలిటీ కూడా చూసినట్లయితే ద వ్యాలిడేషన్ పర్సనల్లీ కోఆర్డినేట్ ద సెప్టిక్ ఫిల్లింగ్ వ్యాలిడేషన్. ఏంటంటే ఇది వ్యక్తిగతంగా, పర్సనల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సెప్టిక్ ఫిల్లింగ్ అంటే ఇది బ్యాక్టీరియాస్తో లేకుండా ఉన్నటువంటి ఫిల్లింగ్ని, ఈ క్రమబద్ధీకరణని, ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా బాధ్యత వహిస్తారు. రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి. ఇది ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది.
ఏ వస్తువు చేసినా, ఏ కంపెనీలో ఏ వస్తువు తయారైనా, మార్కెట్లోకి ఏ వస్తువు వచ్చినా, ఏదొచ్చినప్పుడు కూడా ఇది ఎవరికి సంబంధించింది? ఇది ప్రజలకు సంబంధించిన వస్తువులు అమ్ముతారు కదా, లేకపోతే ప్రజలకు సంబంధించినవి, ఈ అవసరమైన వస్తువులు లేకపోతే మెడిసిన్స్ మార్కెట్లో పంపిస్తారు కనుక చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ద వాలిడేషన్ పర్సనల్ కోఆర్డినేట్ ద యాసెట్ ఫిల్లింగ్ వాలిడేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా వాలిడేషన్ ఫిల్లింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఈ ఫిల్లింగ్ క్రమబద్ధీకరణలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే కోఆర్డినేట్తో కలిసి బాధ్యతగా వహించాలి. కోఆర్డినేట్గా అంటే ఒకరి సహకారంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క వర్క్ని బాధ్యతగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది మనుషులకి సంబంధించినటువంటిది, ప్రజలకు సంబంధించినటువంటిది. అందుకని ప్రోగ్రామ్ అంటారు రైట్ ద స్టెరిలైజ్ మీడియా సెప్టిక్ ఫిల్లింగ్ ప్రాసెస్ రిపోర్ట్స్. అంతేకాకుండా ఇది ఆ ప్రాసెస్ ఎలా చేశారు ఏంటనేది కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఈ బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నాయా లేదా, లేకపోతే ఈ క్రిమికేట్గా ఏమైనా మనం ఫిల్లింగ్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏమైనా ఉన్నాయా లేదా అనేది అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టెరిలైజ్ మీడియా యాస్పెక్ట్ ఫిల్లింగ్ ప్రాసెస్ రిపోర్ట్స్ వాళ్ళందరూ ప్రాసెస్ రిపోర్ట్స్ రాస్తారు. అంటే అక్కడ ఆ రోజు ఫిల్లింగ్ చేసిన ఇవన్నీ కూడా ఏమేమి చేశారు, ఏమేమి దాన్ని చెకప్ చేశారా, ద క్వాలిటీ ఎలాగుంది, ప్రొడక్ట్ ఎలాగుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుని ఏం చేస్తారంటే అప్పుడు బయటికి రిలీజ్ చేయడం ఉంటుంది. అంటే ఏంటంటే ప్రతిదీ కూడా అది మనుషులకి ఉపయోగపడే వస్తువులు కనుక, లేకపోతే మనుషులకి ఉపయోగపడే మెడిసిన్స్ కనుక, లేకపోతే మనుషులకు ఉపయోగపడే డ్రింక్స్ కనుక, మనుషులకు ఉపయోగపడే ఆహార పదార్థాలు కనుక వాటిలో ప్రాసెస్ ఉంటుంది. ఈ మధ్యకాలం చూసారు లేదు మీరు, ఒక్కోసారి ప్రాసెస్ అంటే ఫిల్లింగ్ సరిగా లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే డ్రింక్స్లో మనం వార్తల్లో వింటూ ఉంటాం, కూల్ డ్రింక్స్లో పాము పిల్లలు ఉంటాం, బొద్దింకలు ఉండటం అనే రకరకాల అందుకొని ఇటువంటివి ఉండటం వల్ల ఇటువంటి చూపిస్తున్నాం టీవీలో కానీ వార్తల్లో కానీ మనం పేపర్స్లో కానీ చూస్తూ ఉంటాం. ఎందుకని జాగ్రత్త లేకపోవటం వల్ల ఫిల్లింగ్ అండ్ ప్రాసెస్లో సరిగా లేకపోవటం వల్ల ఈ అనార్థాలు వస్తాయి. అటువంటి తాగితే ఏమవుతుందంటే తాగామనుకోండి అది అనారోగ్యం గురవుతుంది. అలాగే మనం తినే వస్తువుల్లో కూడా రకరకాలైన పురుగులు ఉండటం ఆహార పదార్థాల్లో, ఎందుకంటే దాని ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ సరిగా లేకపోవడం, అదే మెడిసిన్స్లో అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రాణాలు పోయే అవసరాలు కూడా వస్తుంది. అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్లో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహిస్తారు. వాళ్ళు బాధ్యత వహించి అంతేకాకుండా కోఆర్డినేట్ ఈ యొక్క ప్రాసెస్ని క్రమబద్ధీకరించడానికి ఈ సెప్టిక్ ఫిల్లింగ్ క్రమబద్ధీకరించడానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రెండోది ఏంటంటే కోఆర్డినేట్ కూడా ఉండాలి. ఇవి ఉంటేనే అవి ఆ ప్రాసెస్ అండ్ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ అనేది క్వాలిఫై అవుతుంది. క్వాలిఫై అయిన తర్వాత ప్రోడక్ట్ ఏం చేస్తారు, క్వాలిటీ ఎలా ఉందో చూసిన తర్వాత మార్కెట్కి పంపిస్తారు అన్నమాట. అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కూడా చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ పర్సనల్లీ ది స్టెరిలైజ్ మీడియా యాస్పెక్ట్ ఫిల్లింగ్ ప్రాసెస్. అంటే కొంతమంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో కొంతమంది ఉద్యోగస్తులు సిబ్బంది పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ COVID-19 పాండమిక్ ఇయర్, ఈ COVID-19 వచ్చిన తర్వాత ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కూడా చూసినట్లయితే అది ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ఉద్యోగస్తులు స్టెరిలైజ్ మీడియా యాస్పెక్ట్ ఫిల్లింగ్ ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్టీరియాస్ కానీ తర్వాత క్రిమికేట్గా లేకుండా వాళ్ళ ప్రాసెస్ని ఫిల్ చేస్తూ ఉంటారు. ఫిల్లింగ్ అంటే నింపటం. ఫిల్లింగ్ అంటే ఏంటి? నింపటం. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో చూస్తే ఇవి ఇక మనుషులు కూడా కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు అక్కడ సిబ్బంది ఉంటారు కంపెనీలో కానీ ఆ ఫ్యాక్టరీలో కానీ
ఏం చేస్తారంటే కొన్ని ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ ఈ యొక్క స్టైల్ మీడియా ఆస్పెక్ట్ ఫిల్లింగ్ ప్రాసెస్ వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. అండ్ ప్రిఫార్మ్ ది స్టెల్లింగ్ మీడియా ఫిల్స్, వాళ్ళే స్టెల్లింగ్ మీడియా ఉంటుంది. ఆ స్టెల్లింగ్ మీడియా అనేది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫిల్ చేస్తూ ఉంటారు అక్కడ. అంటే కొన్ని కొన్ని విభాగాలు కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి, నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ప్రకారంగా ఆ గ్రూప్కి లేకపోతే వాళ్ళకి దాని ప్రకారంగా ప్రాసెస్ వాళ్ళు జరుపుతూ ఉంటారు అన్నమాట. అంటే ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కొన్ని కంపెనీలు కొన్ని కొన్ని మెషినరీస్ పనిచేస్తాయి, మెషినరీస్లో ఫిల్ చేస్తాయి. అలాగే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని కంపెనీస్లో ఎవరు ఉంటారంటే ఉద్యోగస్తుల సిబ్బంది కూడా ఉంటారు. ఆ ఉద్యోగస్తుల సిబ్బంది కూడా వాళ్ళకు కూడా ఈ ప్రాసెసింగ్ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆ వర్క్ చేసినప్పుడు వాళ్ళకు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్టీరియాస్ ఏమీ లేకుండా ఉండేటట్లు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంటే చిన్నపిల్లలు తిని సిప్స్ అవి వస్తున్నాయి, మీరు చూసారు. ఆ చిన్నపిల్లలు తిని సిప్స్ విషయంలో చూస్తే చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏం చేయాలి, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేయాలి, మ్యాగీ అని తర్వాత రకరకాల పేర్లతో వస్తున్నాయి కంపెనీస్ సిప్స్, అవన్నీ చాలా జాగ్రత్తగా ప్రాసెస్ చేయాలి. అది అది మిషనరీస్ చేసినా లేకపోతే మనుషులు చేసినప్పుడు కూడా ఏంటంటే దాన్ని క్వాలిటీ చూసుకోవాలి, దాని క్వాలిఫికేషన్ ఎలా ఉందో చూడాలి, అది సక్రంగా ఉందో లేదో చూడాలి. అది ఒక కెమెరా దగ్గర బ్యాక్టీరియాస్ కానీ తర్వాత ఈ సూక్ష్మజీవులు ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకుని అవన్నీ దూరంగా ఉంచేటట్టు చూసుకుని అప్పుడు ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ జరుపుతూ ఉండాలన్నమాట. ఈ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆ విధంగా జరుగుతూ ఉండాలి. స్టెర్లింగ్ అండ్ ఫిల్లింగ్ ప్రాసెస్. తర్వాత చూసినట్లయితే ఈ పర్సనల్ పెర్ఫార్మ్ ద శాంప్లింగ్ అండ్ అసిస్ట్ విత్ ద IPQA మానిటరింగ్ ద రిక్వైర్డ్ ఫ్రమ్ ఈచ్ స్టెరిలైజ్ మీడియా. అంటే పర్సనల్ ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క తయారు చేసిన వస్తువులు కానీ ఆ ఫిల్లింగ్ అండ్ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ ముందు వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఏమైనా ఉన్నాయో వాళ్ళు వాటి శాంపిల్స్ చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది, లేకపోతే ఒకవేళ అది ఏమన్నా మెడిసిన్ అయితే దాని యొక్క పనితీరు ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నిర్వర్తించి వాళ్ళు ఏం చేస్తారంటే శాంపుల్గా తీసుకుంటారు. వాళ్ళు కొన్ని శాంపుల్గా తీసుకుని వాటిని చూసిన తర్వాత దాన్ని క్వాలిటీ ఎలా ఉంది, ప్రొడక్ట్ ఎలా ఉంది అని చూసుకున్న తర్వాత అది క్వాలిఫికేషన్ అయిన తర్వాత అది ఓకే అయిన తర్వాత అప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బయటికి పంపిస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే అసిస్ట్ విత్ IPQS మానిటరింగ్ రిక్వైర్డ్. ఈ మానిటరింగ్ ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు, ప్రతి పర్యవేక్షణ ఉంటుంది దానికి. ప్రతిదీ కూడా ప్రతి వస్తువు మీద కూడా ఏం చేస్తారంటే కంపెనీలో లేదా ఫ్యాక్టరీస్లో ఏంటంటే దాని మీద ఏం చేస్తారంటే పర్యవేక్షణ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది. మరి ఈచ్ స్టెరిలైజ్ మీడియా ఫిల్స్ ఏదైనా ఒక వస్తువు లేదా ఒక సిరప్ కానీ ఒక ఇంజెక్షన్ కానీ ఒక డ్రింక్ కానీ ఏదైనప్పటికీ కూడా పిల్లలు తినే ఆహార పదార్థాలు కానీ మనుషులు ఉపయోగించిన ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టెరిలైజ్ మీడియా ఫిల్ చేస్తారు. ప్రతిదీ కూడా స్టెరిలైజ్ మీడియా ఉంటుంది, అవన్నీ కూడా మానిటర్ చేసి అది కరెక్ట్గా ఉందో లేదో టెస్టింగ్ చేసి ఆ టెస్టింగ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ప్రాసెస్ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్లోకి పంపిస్తూ ఉంటారు అన్నమాట. ముందు టెస్టింగ్ లేకుండా దాని క్వాలిఫై ప్రోడక్ట్ ఎలా ఉందో తెలియకుండా దాని మీద రీసెర్చ్ జరగకుండా ఏది కూడా ముందుకి దాన్ని ఫార్వర్డ్ చేయరు, దానికి ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్లోకి తీసుకురారు. అన్న తర్వాత ఏంటంటే QC పర్సనల్ టు పెర్ఫార్మ్ ద టెస్టింగ్ అండ్ అసిస్ట్ విత్ ద మానిటరింగ్ రిక్వైర్డ్. అంతేకాకుండా దాన్ని ఏం చేస్తారంటే శాంపిల్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ఉద్యోగస్తులు కానీ సిబ్బంది కానీ అందులో కంపెనీలో కానీ ఆ ఫ్యాక్టరీస్లో కానీ పనిచేసే వాళ్ళు సిబ్బంది లేదా ఉద్యోగస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టెస్టింగ్ అంటే శాంపిల్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే టెస్టింగ్ చేస్తారు. అంటే ఆ తయారైన వస్తువు ఏదైనప్పుడు కూడా మనుషులు ఉపయోగించే ఏ వస్తువు అయినప్పుడు కూడా అది మెడిసిన్ కానివ్వండి, అది డ్రింక్స్ కానివ్వండి, ఇంజెక్షన్ కానివ్వండి, అది ఏదైనప్పుడు కూడా వాట్ ఎవర్ ఏదైనప్పుడు కూడా తర్వాత ఈ పెర్ఫార్మింగ్ అయిన తర్వాత శాంపిల్ చూసుకున్న తర్వాత శాంపిల్ వాళ్ళు ఏం చేస్తారు, శాంపిల్ని టెస్టింగ్ చేస్తారు. ఆ శాంపిల్ని టెస్టింగ్ చేసి వాళ్ళు శాంపిల్ని టెస్టింగ్ చేసిన తర్వాత
టెస్టింగ్ చేసి విత్ మానిటరింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసి అది కరెక్ట్గా ఉందో లేదు దాన్ని మానిటరింగ్ చేసి అప్పుడు స్టెరిలైజ్ మీడియా అండ్ ఫర్ ఈ స్టెరిలైజ్ మీడియా ఫిల్లింగ్స్ స్టెరిలైజ్ మీడియా ఉంటుంది దాన్ని ఫిల్ చేస్తారు. స్టెరిలైజ్ మీడియాని ఏం చేస్తారు వాళ్ళు ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా యాంపుల్ ఫిల్లింగ్ మీడియా యాంపుల్ ఫిల్లింగ్ మీడియా యాంపుల్ అంటే స్మాల్ సీల్డ్ గ్లాస్ కాజ్ ఆఫ్ కంటైనింగ్ లిక్విడ్. యాంపుల్ ఫిల్లింగ్ మీడియా అంటే ఒక చిన్న లిక్విడ్ని కంటైనింగ్ ఒక లిక్విడ్ని ఏం చేస్తారంటే వాళ్ళు స్మాల్ సీల్డ్ గ్లాస్లో పెట్టి ఒక చిన్న సీల్ అయినటువంటి గ్లాస్లో పెట్టి క్యాప్సిల్ కంటైనింగ్ లిక్విడ్ క్యాప్సిల్స్ తయారు చేసేటప్పుడు లిక్విడ్ ఇంజెక్షన్ కానీ సిరప్ కానీ లిక్విడ్ తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫిల్లింగ్ మీడియాకి చెప్తారు. ద మీడియా ఫిల్లింగ్ రన్ షల్ బి performed ఫర్ అప్రాక్సిమేట్లీ. ఈ ఫిల్లింగ్ మీడియా ఈ యాంపులేట్ ఫిల్లింగ్ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పెర్ఫామ్ చేస్తారు. దాని మీద కరెక్ట్గా తెలుసుకుంటారు దాని విషయాన్ని. అంటే తయారు చేసినటువంటి లిక్విడ్ ఏమైతే ఉందో అది కరెక్ట్గా ఉందో లేదా క్యాప్సూల్ సంబంధించింది సరే లిక్విడ్ సంబంధించింది సరే అది గ్లాస్లో టెస్ట్ చేసి గ్లాసెస్లో టెస్టులు చేసి అది కరెక్ట్గా ఉందో లేదా ఆ లిక్విడ్ కరెక్ట్గా లేకపోతే చాలా ఇబ్బంది కనుక అందుకని అప్రాక్సిమేట్లీ ద సేమ్ డ్యూరేషన్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఏ నార్మల్ ప్రొడక్షన్ బ్యాచ్. అది ఏం చేస్తారంటే ఒక ప్రొడక్షన్ బ్యాచ్ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ బ్యాచ్లో తీసుకుని అంటే ప్రతి దానికి కూడా బ్యాచ్ ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బ్యాచ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాచ్ ఎక్స్పైరీ డేట్ బ్యాచ్. బ్యాచ్ని మీరు చూసారు లేదు కొన్ని మెడిసిన్స్ మీద బ్యాచ్ డేట్ అని ఉంటుంది. అవి బ్యాచ్ అంటే ఎప్పటి నుంచి ఎన్ని నెలల వరకు అది పనిచేస్తుంది మందు లేకపోతే ఆ లిక్విడ్ లేకపోతే సిరప్ లేకపోతే ఆ క్యాప్సిల్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ డేట్ కాడి నుంచి ఏ సంవత్సరం వరకు అది ఆ మెడిసిన్ పనిచేస్తుంది ఎలాగ ఉపయోగిస్తారో ఆ మెడిసిన్ డేటు అంతా కూడా మనకి చూపిస్తూ ఉంటారు. అంటే మనం దాన్ని చూసుకుని ఆ మెడిసిన్ వాడాలో లేదో చూసుకోవాలి. ఈ మధ్య రీసెంట్గా మీరు చూసారో లేదు 2015-13 సంబంధించిన చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ కూడా ఏం చేశారంటే ఓ షాప్ రోడ్డు మీద పాడేశారు. కర్నూలులోనే ఎక్కడ ఆ షాప్ వాళ్ళు ఏం చేశారు ఎక్స్పైరీ అయిపోయిందంటే 2015 అది చాక్లెట్స్ అని బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఆ రోడ్డు మీద పాపం తెలియక పిల్లలందరూ కూడా చాలా వాటిని గ్యాదర్ చేసి పట్టుకెళ్ళారు. మరి అది తింటే ఏమవుతుంది అటువంటి పని చేయబడి తీసుకెళ్ళి దూరంగా ఉంచాలి. అటువంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వస్తువులన్నీ కూడా దూరంగా ఉంచాలి. అలా చేయకపోతే ఏమవుతుంది అది తిన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ప్రమాదం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఫిల్లింగ్ మీడియా చూసుకున్నట్లయితే వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు ఏ బ్యాచ్ స్టార్ట్ అయింది అది తర్వాత దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి ఎప్పుడు అది కంప్లీట్ అవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ప్రొడక్ట్ బ్యాచ్ చూసుకుంటారు అన్నమాట. ఈ ప్రొడక్ట్ బ్యాచ్ ఎప్పుడు ఏంటి అనేది చూసుకుంటారు అనమాట. మీరు ఒక సిరప్ తీసుకున్నట్లయితే కాఫ్ సిరప్ తీసుకున్నట్లయితే దాని మీద ఉంటుంది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ అనేస్తాడు. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2021 అనుకోండి. అది ఎక్స్పైరీ డేట్ ఏం చేస్తాడు 2022 వరకు ఇస్తాడు. 1 year ఇస్తాడు లేదా 2 years ఇస్తాడు. అవి ఆ యొక్క ప్రొడక్ట్ నార్మల్ ప్రొడక్ట్ బ్యాచ్ ఏం చేస్తాడు ఫిల్లింగ్ డేట్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ షల్ బి డన్ ఇన్ ద ఇనిషియల్ అవర్స్ at first shifts followed by the other process steps in the followed. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్లో షిఫ్ట్ వైజ్గా వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది ఈ సిబ్బంది ఉద్యోగస్తులు ఏం చేయగలంటే వాళ్ళకి నిర్ణయించిన అవర్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పనిని కంప్లీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి టైం ఉంటుంది ఆ టైంలో వర్క్ చేసుకుని వెళ్తారు. అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అవర్స్ వాళ్ళు స్పెండ్ చేశారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే వాళ్ళు ఇనిషియల్ అవర్స్ ఈ ముఖ్యమైన అవర్స్ వాళ్ళు ఫస్ట్ షిఫ్ట్ వైజ్గా ఉంటుంది. ఆ షిఫ్ట్ వైజ్ ఫాలో అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెస్ స్టెప్స్ని ఫాలో అవుతూ ఉంటారు.
నార్మల్లీ ఫాలోడ్. ఆ షిఫ్ట్ వైజ్గా వాళ్ళు వస్తారు, ఆ షిఫ్ట్ వైజ్గా చూసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒకే వ్యక్తి ఎక్కువ అవర్స్ పనిచేస్తే ఏమవుతుందంటే ప్రాబ్లం వస్తుంది, ఫిల్లింగ్లో కానీ ప్రాసెస్లో కానీ ప్రాబ్లం వస్తుంది. అందుకని షిఫ్ట్ వైజ్గా ఈ ఉద్యోగస్తులందరూ కూడా, ఈ సిబ్బంది కూడా షిఫ్ట్ వైజ్గా వాళ్ళు ఏం చేస్తారంటే షిఫ్ట్ వైజ్గా వాళ్ళు వాళ్ళ వర్క్ని వాళ్ళు చేసుకుంటూ పెడతారన్నమాట. అంటే ద ఫిల్లింగ్ మీడియా షల్ బి డన్ ఫాలోయింగ్ సీక్వెన్స్. ఈ ఫిల్లింగ్ మీడియా ఉంటుంది, ప్రత్యేకంగా ఈ యొక్క సెటప్ ఉంటుంది. సెటప్ అయిన తర్వాత ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఈ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ మీడియా ఏం చేస్తారంటే వాళ్ళకి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఏముంటాయంటే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఏంటి సీక్వెన్సెస్ ఏముంటాయి అంటే ద మీడియా బ్యాచ్ షల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్. ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఈ బ్యాచ్ ఏంటంటే ఈ ఫిల్లింగ్ బ్యాచ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమై ఉంది, అలా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది ఏంటి అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ద బల్క్ అండ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ టు ద స్టెరిలైజ్ హోల్డింగ్ ట్యాంక్ ఇన్ ద స్టెరిలైజ్ ఏరియా. అంతేకాకుండా కొన్ని లిక్విడ్స్తో కూడినటువంటిది అయితే ఆ లిక్విడ్స్లో ఉన్నటువంటి ట్యాంక్స్ ఉంటాయి, లిక్విడ్తో కూడినటువంటి ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టెరిలైజ్ చేసి, అంటే అందులో బ్యాక్టీరియాస్ ఏమైనా లేకుండా స్టెరిలైజ్ చేసి ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తారనమాట. ఏదైనా ఒక లిక్విడ్ ఫిల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియాస్ ఏమీ లేకుండా లేకపోతే క్రిములు ఏమీ లేకుండా ఏం చేస్తారంటే ఈ ఫిల్లింగ్ బ్యాగ్స్ మీడియా ఏం చేస్తుందంటే దాన్ని క్లీన్ చేసి బ్యాక్టీరియా లేకుండా ఆ ట్యాంకుల్లో ఆ లిక్విడ్ నింపడం చేస్తూ ఉంటారు అన్నమాట. ది ఫిల్టర్ అండ్ సొల్యూషన్ డన్ ఇన్ ద కనెక్టెడ్ స్టేట్. దాన్ని ఫిల్టర్ చేస్తారు. లిక్విడ్ ఒకవేళ ఇంజక్షన్ సంబంధించి అయితే దగ్గుకు సంబంధించిన సిరప్ అయ్యచ్చు, రకరకాల సిరప్స్ ఉంటాయి. ఆ సిరప్స్ అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ట్యాంక్స్లో ఫిల్ చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టెరిలైజ్ చేసి బ్యాక్టీరియాస్ గట్రా ఏమి లేకుండా స్టెరిలైజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ పైప్స్ ద్వారాగా వాళ్ళు ఆ ట్యాంక్స్ని వాళ్ళు నింపడం జరుగుతున్నారు. ఆ ట్యాంక్స్ని నింపి వాళ్ళు ఏం చేస్తారో దాన్ని ప్యూరిఫై చేస్తారు, స్టెరిలైజ్ చేసి ఏం లేకుండా స్టెరిలైజ్ చేసి ప్యూరిఫై చేసి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అప్పుడు తర్వాత ఫిల్లింగ్ అండ్ ప్రాసెస్కి పంపుతూ ఉంటారు. ఫిల్లింగ్ అండ్ ప్రాసెస్కి వాళ్ళు పంపుతూ ఉంటారు. అంతేకాకుండా యాంపుడ్ విత్ దట్ ఎంప్లాయింగ్ యూజ్ ఆఫ్ ఆన్లైన్ క్యాటరీస్ అండ్ ఫిల్లర్స్ అండ్ ఫిల్టర్ హౌసింగ్ అండ్ మిషన్స్. అంటే ఈ ఫిల్టర్ చేయటం అనేది ఒక ప్రత్యేకించి ఒక హౌసింగ్ ఉంటుంది, ప్రత్యేకించి ఉంటుంది. ఆ ప్రత్యేకించిన హౌస్లోనే వాళ్ళు ఏం చేస్తారంటే ఫిల్టరింగ్ చేస్తారు, తర్వాత ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. హౌసింగ్ అంది మిషన్ ద్వారా కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ మనుషుల ద్వారా కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యొక్క ఫిల్లింగ్ బ్యాగ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫిల్లింగ్ మీడియా ఆ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఫిల్లింగ్ మీడియా. అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ షాల్ బి డన్ ఇన్ ద ఇనీషియల్ అవర్స్. తర్వాత చూడండి స్టెరిలైజ్ యాంప్లిట్ విత్ వేరియస్ ఆన్లైన్ కేటగిరైజ్డ్ ఫిల్టర్. మనం కంప్యూటర్ దగ్గర కూర్చొని చూడొచ్చు. అలాగే దగ్గరికి ఉండి హౌసింగ్ ఏరియా ఉంటుంది, మెషిన్స్ ఉంటాయి, మెషిన్ ద్వారా వాళ్ళు ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు. ఫిల్ వాల్యూ ఆఫ్ మీడియా యాజ్ పర్ ద ప్రోటోకాల్. అంతేకాకుండా ఈ ఫిల్లింగ్ మీడియా ఏం చేస్తుందంటే ప్రోటోకాల్ క్రమ పద్ధతి పాటించాలి. ఈ వాల్యూమ్ ఆఫ్ మీడియా ఈ ఫిల్ వాల్యూమ్ ఆఫ్ మీడియా ఏదంటే స్టెరిలైజ్ అయిన ఒక సిరప్స్ కానీ లేకపోతే ఒక లిక్విడ్ కానీ ఏం చేస్తారంటే ఈ ఫిల్ వాల్యూమ్ ఆఫ్ మీడియా ఏం చేస్తుందంటే ప్రోటోకాల్ పాటిస్తుంది. ప్రోటోకాల్ పాటిస్తే అప్పుడు ఏమవుతుందంటే ప్రోటోకాల్ పాటించాలి. ద ఫిల్ వాల్యూ ఆఫ్ మీడియా ఇన్ యూనిట్స్ నీడెడ్ నాట్ ఈక్వల్ ద ఫిల్ వాల్యూ. అంటే యూనిట్ వైజ్ వాళ్ళు తీసుకుంటారు. అంటే లిక్విడ్ ఒక బాటిల్లో ఫిల్ చేయాలంటే ఎంత తీసుకోవాలి ఏంటి అనేది, లేదా మెడిసిన్ తయారు చేసేటప్పుడు అందులో కావాల్సినవన్నీ కూడా పదార్థాలను కూడా ఎంత మోతాదులో ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే యూనిట్స్ వైజ్ వాళ్ళు ఈక్వల్ ఫిల్ వాల్యూగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక వాల్యూ కొలతగా తీసుకుంటూ ఉంటారు. ఆ కొలతను బట్టి మీరు చూసారో లేదు, ఎగ్జాంపుల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ కావాలనుకోండి, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వయసు అడుగుతాం, వయసుని బట్టి మెడిసిన్స్ రాస్తాం. చిన్నపిల్లలకి వాళ్ళకి తగ్గ మెడిసిన్స్ పవర్ తక్కువగా ఉంటుంది.
పెద్దవాడికి కొంచెం పవర్ ఎక్కువగా ఉన్నట్టు మెడిసిన్స్ రాస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. వాల్యూని బట్టి వాళ్ళు ఆ వాల్యూని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ మెడిసిన్స్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. వాల్యూని బట్టి ఈక్వల్ వాల్యూ ఫర్ ఫీల్డ్ ప్రోడక్ట్ యూనిట్ వైజ్గా తీసుకోవచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ లిక్విడ్లో మెజర్మెంట్ తీసుకోవచ్చు కొలతల వైజ్గా. అండ్ ఎనేబుల్ అయిన ఇన్స్పెక్షన్ ఆఫ్ డిటెక్టివ్ పాజిటివ్స్. తర్వాత వాటిలన్నింటిని కూడా ఇన్స్పెక్షన్ చేయాలి. వాటిలన్నిటి కూడా మన చెకప్ చేసి వాటిని ఏం చేస్తారంటే ప్రాసెస్ జరిగిస్తూ ఉంటారు. ఫిల్లింగ్ యాక్టివిటీ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ఫిల్లింగ్ రూమ్. ఈ ఫిల్లింగ్ యాక్టివిటీ అనేది ఏంటంటే ఒక రూమ్లో పెడతా ఉంటారు, హౌస్ కానీ ఒక రూమ్లో కానీ పెడతా ఉంటారు. ఎస్పెషల్ ద ఫిల్లింగ్ జోన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ముఖ్యంగా చూసినట్లయితే ఫిల్లింగ్ జోన్ ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఒక దానికి ఒక సెపరేట్ రూమ్స్ ఉంటాయి, ఫిల్లింగ్ జోన్స్ ఉంటాయి. ఆ జోన్లో ఆ వస్తువు అక్కడే తయారు చేస్తారు. ఫిల్లింగ్ చేసి కూడా ఫిల్లింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్గా ఉంటాయి. ఆ డిఫరెంట్ కేటగిరీస్గా ఉన్నటువంటివి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ విభాగాల్లోనే ఉండి వాళ్ళ యొక్క వర్కింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ఫిల్లింగ్ యాక్టివిటీస్ అనేది పెర్ఫార్మ్డ్ ఇన్ ఫిల్లింగ్ రూమ్. ఈ ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ అనేవి కూడా ఫిల్లింగ్ రూమ్ ఉంటుంది, లేకపోతే ఒక హౌస్ ఉంటుంది, ఫిల్లింగ్ హౌస్ ఉంటుంది. అక్కడే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడే వాళ్ళు ఆ యొక్క ప్రాసెస్ని జరిగిస్తారు. వేరే విషయాలు ఇక్కడ ఏమి ఉండవు. అక్కడే ఆ ప్రాసెస్ జరిగించి దాన్ని ఫిల్ చేసి దాన్ని స్టెరిలైజ్ చేసి కరెక్ట్గా ఉందో లేదో దాని కొలతలు కానీ దాని మెజర్మెంట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటారు అనమాట. ఎస్పెషల్లీ ది ఫిల్లింగ్ జోన్ ముఖ్యంగా అది ఫిల్లింగ్ జోన్. అందులోనే అన్ని విషయాలు ఆ ఫిల్లింగ్ సంబంధించినవన్నీ కూడా అక్కడే మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది అంటే ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్. అంటే ఇంకా ఉంది దీంట్లో లెసన్, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా రేపు పొద్దున్న ఇంకే విషయాలు ఉన్నాయో చూద్దాం. ఓకేనా? ఫిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.